దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, దేవుడు మన బ్రతుకుల్లో ఆయన చాలినటువంటి కృప చూపించి చక్కటి ఆరోగ్యమును ఆయుష్ను మనకు అనుగ్రహించారు. అందువలన తిరిగి ఈ రోజున మనము సహవాసం చేయగలుగుతున్నాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. పౌలు పరిచర్యలో ఎంతో సహకారిగా నిలిచినటువంటి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకుగాను చిన్న ప్రార్థన చేసుకొని నేటి దిన వర్తమానాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, సర్వాధికారి, మంచి దేవుడా, కన్న తండ్రి, నీ మాటలు శ్రేష్టమైనవి, నీ మాటలు జుంటె తేనెల కంటే మధురమైనవి. ఆ మాటలు ప్రభువా మాకు నాయన తండ్రి అందించండి, సహాయం చేయండి. మేము నాయన నీ మాటలు వింటూ ఉండగా మా జీవితాలు నాయన తండ్రి శ్రేష్టకరమైనగా ఉండడానికి సహాయం చేయమని దీవించమని కోరుకుంటూ స్తుతులు చెల్లిస్తూ వినేవారందరికీ కూడా నాయన ప్రభు మంచి మనసు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. పౌలు అనబడినటువంటి భక్తుడు ఆయన పరిచర్యలో ఆయన అనేక గ్రామాలకి పరిచర్య నిమిత్తం వెళుతూ ఉన్నాడు. వెళుతూ అనేకమైనటువంటి సంఘాలను స్థాపిస్తూ ఆయన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే ఒకానొక రోజున ఆయన అంతిమ యాత్రలో ఉన్నప్పుడు, ఆయన చెరసాలలో బంధించబడినప్పుడు, ఆయన రోమా చెరసాలలో బంధించబడి ఆయన బందీఖానాలో ఉండినటువంటి సమయంలో ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉత్తరం రూపంలో రాస్తూ ఉన్నాడు. ఏమనంటే ఒక వ్యక్తి గురించి రాస్తూ ఉన్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ సంఘం ఉంది. అయితే ఆ సంఘం గురించి రాయలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి రాయలేదు, కానీ ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది. ఆ సంఘము ఏంటో తెలుసా? కెంక్రియా అనేటువంటి సంఘం. ఏ ఊరది? కెంక్రియా. ఈ కెంక్రియాలో సంఘము స్థాపించబడింది. ఎవరి ద్వారా అంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు పిబే అనబడినటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి ద్వారా అక్కడ సంఘము స్థాపించబడింది. కెంక్రియాలో సంఘం స్థాపించబడింది. సంఘ పరిచర్య జరుగుతూ ఉంది. పౌలు పరిచర్యలో ఈమె ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిన వ్యక్తిగా, లేకపోతే సహకారిగా మనం గుర్తించవచ్చు. ఆమెను గురించి పౌలు భక్తుడు పరిచర్యలో లేక ఉత్తరంలో రాస్తూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. నిజమే, మన గురించి ఎవరైనా ఉత్తరాలు రాసేటప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు, సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటారు కదా. అలాగే పౌలు అనబడిన వ్యక్తి, ఆ యొక్క మంచి కాపరి, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన సంఘ పరిచర్యలో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఎవరి గురించి అంటే పిబే గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ఎలాంటిదో, ఆమె పరిచర్య ఎలాంటిదో, ఆమె ఎలా ఉండి పౌలుకి ప్రోత్సాహకరంగా నిలిచిందో అనే విషయాలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉత్తరం రాశాడు. ఎక్కడికి? కెంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకులకు. అదేవిధంగా ఏమని రాశాడు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే ఆమె గురించి మనం 16వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో 1వ వచనంలో చూస్తే ఆమె సంఘ పరిచారకురాలు అని రాయబడింది. పౌలు ఆమె మొట్టమొదటి స్టేట్మెంట్ ఆమె గురించి సంఘ పరిచారకురాలు. నెంబర్ 1 సంఘ పరిచారకురాలు. ఈ రోజున ఆమె చాలా ధనవంతురాలు, మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. అయినప్పటికీ సంఘ పరిచర్యలో ఆమె మాత్రము పరిచారకురాలుగా నిలిచింది. ఏ పనైనా సరే, చాపలు వేయటమైనా, ఓడ్చటమైనా, లేకపోతే కడగటమైనా, లేకపోతే పరిచర్య ధర్మము ఏదైతే ఉందో సంఘంలో అవన్నీ చక్కగా చేసింది. అందుకని పౌలు అనబడిన వ్యక్తి ఆమె గురించి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు అంటే, ఆమె సంఘ పరిచారకురాలు అన్నాడు. నిజంగా ఒక వ్యక్తిని గురించి మనం స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఏమని ఇస్తాం? ఏమని చెప్పగలుగుతాం? మనకు నచ్చితే చెప్తాం, నచ్చకపోతే చెప్పలేము. కానీ
పౌలు అనబడిన వ్యక్తి కింక్రియాలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని గురించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి గురించి రాస్తూ ఒక వ్యక్తిని మెన్షన్ చేశాడు. ఆ వ్యక్తి పేరే పిబే. అయితే ఆమె ఎలాంటిది అంటే సంఘ పరిచారకురాలు. చాలామంది ఉన్నారు అక్కడ, అందరి గురించి ప్రస్తావన లేదు, కానీ పిబే గురించి మాత్రమే ప్రస్తావన వచ్చింది. ఏంటంటే ఆమె సంఘ పరిచారకురాలు, సంఘములో చురుకైన వ్యక్తిగా, సంఘములో తెలివైన వ్యక్తిగా, సంఘములో పరిచర్య ధర్మాన్ని జరిగించే వ్యక్తిగా, ఎంతో దీనంగా సంఘ కార్యక్రమాలలో పాలుపంపులు పొందే వ్యక్తిగా ఈ పిబే ఉంది. అందుకనే పౌలు ఆ విషయాన్ని గుర్తించి ఆమెను గురించి ఏమన్నాడంటే సంఘ పరిచారకురాలు అన్నాడు. నిజంగా నీవు నీ సంఘములో లేక నీ యొక్క కాపరి చేత సంఘ పరిచారకురాలు అని పిలువబడుతున్నావా? అలాంటి స్థితి నీకుందా? అలాంటి స్థితిలోనికి నీవు వచ్చావా? గమనించండి. గుర్తించబడ్డావా? పిలువబడ్డావా? లేకపోతే సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉన్నావా? పరిచర్య అంటే ఏందో తెలియకుండా ఉన్నావా? అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తించండి. నీవు సంఘ పరిచారకురాలుగా పిలువబడాలి, సంఘములో ఒక విశ్వాసురాలుగా పిలువబడాలి, సంఘములో ఒక మంచి సభ్యురాలుగా నువ్వు గుర్తించబడాలి. కెంక్రియాలో పిబి అనబడిన వ్యక్తి గుర్తించబడింది. ఎవరి చేత అంటే పౌలు అనబడినటువంటి భక్తుడి చేత, కాపరి చేత. మరి ఇంకా విషయాన్ని, ఆమెలో ఉన్న గొప్పతనాన్ని పౌలు గుర్తించాడు. ఆమె గురించి రాస్తూ రెండోదిగా ఏమంటున్నాడంటే స్టేట్మెంట్ ఇస్తూ, ఆమె నువ్వు పరిశుద్ధులకు తగినట్టుగా చూసుకోమన్నాడు. ఎవరికి తగినట్టుగా? పరిశుద్ధుల వరుసలో ఆమె జీవితాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఒక విశ్వాసి, మనం చూస్తే మన లెక్కలో ఒక ఆడమనిషి, ఒక వృద్ధురాలు అనుకోండి. అలాంటి వ్యక్తి పౌలు గురించి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుకి జ్ఞాపకాలలో నిలిచిపోయింది ఆమెను గురించి పౌలు గారు చెప్తున్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను ప్రభునందు చేర్చుకునండి అంటే ఆమె స్థానం ఎంత గొప్పదో చూడండి, ఆమె విలువ ఎంత గొప్పదో చూడండి, ఆమె యొక్క పరిణితి ఎంత గొప్పదో చూడండి, ఆమె సంఘ కార్యక్రమాలలో ఎంతగా చురుకైన వ్యక్తిగా ఉందో చూడండి. అందుకని స్టేట్మెంట్ ఏంటో తెలుసా? పౌలు ఆమె గురించి చెప్తున్నాడు, సంఘ పరిచారకురాలు అన్నాడు ఒకటి. రెండవదిగా ఆమెను పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోమన్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా. పరిశుద్ధుల వరుసలో నిలబడాలంటే సామాన్యమైన విషయం కాదు. పరిశుద్ధుల వరుసలో నిలబడాలంటే అది మన చేతుల్లో ఉన్న పని కాదు. ఒక సేవకుడు గుర్తించాడు ఆ విషయాన్ని. కాబట్టి నీవు ఆ వరుసలో ఉండాలి, గుర్తించబడాలి. మూడవదిగా చూస్తే ఆమెలో ఉన్నట్టు గొప్ప లక్షణము, పౌలు పరిచర్యలో గమనించండి, ఆమె గురించి ఒక సిఫారసు రాస్తున్నాడు. ఖండితంగా ఈ పని చేయాలి, ఖండితంగా ఆమెను ఆదరించాలని పౌలు తన యొక్క ఉత్తరంలో ప్రియ దేవుని బిడ్డలారా అండర్లైన్ చేసి రాసినట్టు మనం చూస్తాం. అయితే నీ గురించి నీ సేవకులు ఎక్కడున్నప్పటికీ, లేకపోతే నువ్వెక్కడున్నప్పటికీ, నీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, నీ గురించి ఇది వచ్చినప్పుడు ఎవరైనా నిన్ను గుర్తించగలుగుతారా? ఎవరైనా నీ గురించి మాట్లాడగలుగుతారా? అయితే పౌలు మాత్రం ఆమె గురించి అక్కడ ఉన్నటువంటి సంఘపు వారికి రాస్తా అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆమె గురించి సిఫారసు రాస్తున్నాడు. అంటే ఆమె గురించి నిశ్చయముగా ఆమెని ప్రభువునందు చేర్చుకోవాలి మీరు, ఆమెను గుర్తించాలి మీరు, ఆమెను ఆదరించాలి అని ఆమె గురించి రాస్తూ ఉన్నాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆమె జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇంత ఘనత పొందటానికి, పౌలు చేత గుర్తించబడటానికి, పౌలు అంతమంది సంఘములు ఆమెనే గుర్తించడానికి, ఆమె గురించి సిఫారసు రాయడానికి ఆమెలో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా అండి? అనేకులకు సహాయపడేటువంటి స్త్రీగా, తల్లిగా ఉంది. అనేకులను ఆదరించే తల్లిగా ఉంది ఆమె. అనేకులను ప్రోత్సహించే తల్లిగా ఉంది. అనేకులను దీవించే తల్లిగా ఉంది. ఆపదల్లో ఉన్నవారిని, అక్కర్లో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని చూడండి, ఆ కన్నీళ్ళలో ఉన్నవారిని, ఆకలి దప్పులతో అలమటిస్తున్నటువంటి వ్యక్తులను, పరిచర్య నిమిత్తం ఎవరైనా ఆ యొక్క వీధిలో నడిస్తే ఎంతో ప్రేమించి ప్రోత్సహించేటువంటి స్త్రీగా ఆమె ఉంది. అందుకనే అంటాడు, అనేకులకు సహాయం చేసింది ఆమె అన్నాడు. ఎంతమందికంట? అనేకులంటే ఒకరు ఇద్దరు కాదండి, ఎంతోమందికి ఆమె పరిచర్య జీవితంలో
మరి సహకారిగా నిలిచినట్టు, ఆమె ధనాన్ని ఎంతో పరిచర్య నిమిత్తం హెచ్చించినట్టు, పరిచర్య నిమిత్తం ఆమె యొక్క మరి సంపన్నమైనటువంటి స్థితిని అప్పగించుకున్నట్టు మనం చూస్తాం. అందుకంటాడు కదా, ఆమె అనేకులకు సహాయం చేసింది అని పౌలు గారు ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు సహాయపడగలుగుతున్నావా? అనేకులకు కనీసం కొంతమందికైనా సహాయపడగలుగుతున్నావా? లేకపోతే ఒకరు ఇద్దరికైనా సహాయపడగలుగుతున్నావా? కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని మాట వింటున్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు గుర్తించవలసిన విషయం ఏంటంటే, పౌలు గారు ఫిబే గురించి, ఎక్కడ ఉన్నటువంటి ఫిబే, కెంక్రియాలో ఉన్నటువంటి ఫిబే గురించి ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటే, ఆమె అనేకులకు సహాయం చేసినటువంటి స్త్రీ అని మరి నువ్వు ఎలా ఉన్నావు? అనేకులకు సహాయపడగలుగుతున్నావా? నీకు ధనం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తులు ఉన్నాయి, పరిచర్య ధర్మం ఉంది, అనేకమైనటువంటి చేయగలిగినటువంటి శక్తి నీకుంది. కానీ నువ్వు సహాయపడలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. అలాంటి స్థితిలో నీవు ఉంటే నువ్వు వ్యర్థమే అని దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు సంఘ కార్యక్రమాలలో పాల్పంపులు పొందకపోతే, సంఘ విషయాలలో నీవు నీ ధనాన్ని హెచ్చించకపోతే, నీ యొక్క బలాన్ని హెచ్చించకపోతే, నీ పరిచర్య ధర్మాన్ని జరిగించకపోతే నీవెంత మాత్రము ప్రయోజకురాలు కాదు, ప్రయోజకుడు కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు ఈ ఫిబే గురించి రాస్తున్నాడు. ఒకటి పరిచారకురాలు, రెండోది పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోమన్నాడు, మూడోది ఆమె గురించి ప్రస్తావించి సిఫారసు ఖండితంగా ఒక పత్రము రాసి పంపించాడు. నాలుగోదిగా చూస్తే ఆమెలో ఉన్న గొప్పతనం అనేకులకు సహాయపడిన వ్యక్తిగా ఉంటుంది. అంతేకాదు, అనేకులకే కాదు, ఐదోదిగా చూస్తే నాకు కూడా, అంటే నాకంటే పౌలు అంటున్నటువంటి మాట, నాకు కూడా సహాయపడింది అన్నాడండి. నిజమే కదండి. పౌలు ఆ విషయాన్ని దాచుకోలేదు, పౌలు ఆ విషయాన్ని మర్చిపోలేదు. కృతజ్ఞత బాగుంది పౌలుకి. అయితే ఈ రోజున కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేలు పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. కానీ మేలును గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఇలువలను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనుషులను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి క్రీస్తునందుకు యొక్క మరి సమయంలో దేవుని మాట వింటున్నటువంటి నీవు గుర్తించవలసిన విషయం ఏంటంటే, నీవు నీ సహాయకారులను నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నిన్ను ప్రోత్సహించారో, ఎవరైతే నిన్ను ఆశీర్వదించారో, ఎవరైతే నిన్ను గొప్ప చేశారో, ఎవరైతే నిన్ను ప్రభువులకు నడిపించారో, ఎవరైతే నీ పరిచర్యను వృద్ధి కలిగించారో, ఎవరైతే నీ పరిచర్యకు తోడ్పాటుగా నిలిచారో, ఎవరైతే నిన్ను వెంట ఉండి నడిపించారో, ప్రేమ చూపించారో, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. పౌలు అదే చేశాడు. ఏంటంటే తనతో ఉన్నటువంటి వారందరికీ సహాయమే కాదు, కానీ నాకు కూడా సహాయం చేశాడు అని పౌలు తన నోటితోనే చెప్తున్నాడు, తన రాతతో చెప్తున్నాడు. కాబట్టి ఆమె ఎంత జనురాలో కదా. ఇంకా ఆమె గురించి మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆమె ఎలాంటి స్థితిలో ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఆమెలో ఉన్నట్టు గొప్ప లక్షణము ప్రియదేవుని బిడ్డలారా, మన సహోదరి అని పిలువబడింది. ఎవరు? మన సహోదరి అని పిలువబడింది. ఆ రోజుగా మనం చూస్తే మన సహోదరి. పౌలు ఈ మాటని రాస్తూ ఉన్నాడు. మన సహోదరి, దూరం చేయలేదు, లేకపోతే ఎడంగా పెట్టలేదు, ఆమెను గురించి ప్రస్తావిస్తూ మన సహోదరి అన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవెలా ఉన్నావు? సంఘంలోనే ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు? సమాజంలోనే ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు? కుటుంబంలో ఉన్నావు, కానీ గుర్తించబడుతున్నావా? గమనించండి, పౌలు గారి యొక్క ఆలోచనలలో కెంక్రియా గురించి ఆలోచన చేసినప్పుడు, కెంక్రియాలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేసినప్పుడు ఎవరు గుర్తొచ్చారు అంటే ఫిబే గుర్తొచ్చింది. ఫిబే అనబడినట్టు సహోదరి గుర్తొచ్చింది. ఏమని అంటే, అక్కడ పరిశుద్ధులు లేరా? ఉన్నారు. అక్కడ ప్రార్థనకి వెళ్ళేవారు లేరా? ఉన్నారు. దేవుని నమ్మిన వారు లేరా? ఉన్నారు. కానీ ఆమె మాత్రమే ఎందుకు పౌలు గారి జ్ఞాపకాలలో నిలిచిందంటే, ఆమె పరిచర్య విధానం గొప్పది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు కూడా అలా ఉండగలిగితే ఎంత మంచిది. అలాగే నీ యొక్క జీవితంలో నీవు పరిచర్య కొరకు నిలిస్తే ఎంత గొప్పది, ఎంత మంచిది. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో అలా నిలిచి, పౌలు గారి పరిచర్యలో ప్రివే నిలిచినట్లుగా నీవు నీ సంఘానికి, లేకపోతే నీ కాపరికి
మాదిరిగా నిలిచి దేవునికి సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. మరొకసారి గుర్తు చేసుకో, ఆమె సంఘ పరిచారకురాలు. రెండవది పరిశుద్ధుల జీవితాలలో వరుసలో నిలబడింది. మూడవది పౌలు గారు ప్రత్యేకించి ఆమె గురించి రాశాడు. నాలుగవది ఆమె అనేకులకు సహాయం చేసింది. ఐదవది పౌలు గారికి కూడా సహాయం చేసింది. ఆరవది ఆమె సహోదరులుగా సహోదరిగా పిలువబడింది. నీవు కూడా అలాగే పిలువబడితే ఈ కుటుంబానికి నీకు మేలు కలుగుతుందని నేను మనం చేస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.